హలో అందరికీ. ఈరోజు చిన్న పాప వ్యాక్సినేషన్ ఉంది 3rd మంత్ తర్వాత. అంటే ఇది 3rd డోస్. ఆల్రెడీ ఫస్ట్ 2 అయిపోయాయి. ఫస్ట్ది అయితే హాస్పిటల్లోనే అయిపోయింది. సెకండ్ది మాత్రం డాక్టర్ సజెస్ట్ చేశాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోండి, ఇక్కడ 10,000 వరకు అవుతుంది, ఎందుకు వేస్ట్ అని. సో ఇంకా మన ఏరియాలో ఎక్కడైతే గవర్నమెంట్ అది అంగన్వాడీ ఉంటుందో అందులో ఇప్పిస్తున్నాము. సెకండ్ టైం అయితే చాలా ఏడ్చింది, అది కాలు ఉబ్బింది కూడా, అది ఐస్ పెట్టమన్నారు. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తుంది పాపం, వ్యాక్సినేషన్ అని తెలియక. తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి మనం. ఓకే, వ్యాక్సినేషన్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది, కానీ ఒకటే ఏడ్చింది. ఇచ్చినప్పుడు నార్మల్గా కొంచెం సేపే ఏడ్చింది, మళ్ళీ కామ్ అయిపోయింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి పడుకొని లేచింది, ఒకటే ఏడుపు, నొప్పేమో బాగా. ఐస్ ప్యాక్ పెట్టాము, కొంచెం సేపు రుద్దాము, ఎత్తుకొని తిప్పాను, అయినా కానీ ఏడుపు ఆపలేదు. చాలాసేపు వరకు ఏడ్చింది. కొంచెం ఒళ్ళు ఇలా ఎత్తుకొని కొంచెం సేపు ఊపి 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 పడుకోబెట్టడానికి ట్రై చేశాను. ఒళ్ళో ఉన్నంతసేపు కామోషగానే ఉంది, కానీ అప్పుడప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది పెయిన్. గుర్తొచ్చినప్పుడల్లా ఎలా ఏడుస్తుంది చూడండి, సేమ్ ఇలానే ఏడ్చింది అని మూలుగుతుండే, రాగాలు తీస్తుండే. ఇంకా మెల్లగా అలా ఓదారుస్తూ. ఫస్ట్ పాపకైతే ఇలాంటివి ఏం లేవు, ప్రైవేట్ హాస్పిటల్లోనే అయ్యాయి అన్నీ. సజెస్ట్ చేశారు గవర్నమెంట్లో వేసుకోవచ్చని, కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఎలా ఇస్తారో, గవర్నమెంట్ ఎలా ఉంటుందో తెలియక ప్రైవేట్లోనే ఫినిష్ అయిపోయి. ఈ నొప్పి, పెయిన్ ఇలాంటివి ఏం లేవు. పాపం ఈ చిన్న పాపకి అన్నీ. ఇంకేం చేస్తాం, నా డబ్బులు దేనికైనా యూజ్ అవుతాయి. ఎలాగో 10,000 అంటే యూజ్ చేయొచ్చు కదా దేనికైనా. అందుకే మీరు కూడా గవర్నమెంట్లో వేసుకోవచ్చు. ఇంకా పెయిన్ భరించలేదు పాప అన్న వాళ్ళు ఇంకా ప్రైవేట్లో ఫస్ట్ 3 డోసెస్ అలా ఫినిష్ చేసుకొని, మిగతావి నార్మల్గా ఉండొచ్చు, అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. కొంచెం సేపు ఇలా రాకర్లు ఊపాను, చాలా ట్రై చేశాను. చాలాసేపటికి కొంచెం ఐస్ పెట్టాక కొంచెం పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత ఆమె రిలాక్స్ అయ్యి ఇలా రాకర్లోనే ఊపి 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 పడుకోబెట్టాను. అప్పటికీ ఏడుస్తుంది, అయినా ఏం చేస్తాం. ఇదిగోండి ఇలా కవర్లో పెట్టి మసాజ్ చేశాను, ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర. ఇంకా ఊపాను, ఇలా మెల్ల పడుకుంటుంది. ఆపింది ఏడుపు. మీరు కూడా మీ ఇంట్లో చిన్న పాప ఉంటే వ్యాక్సినేషన్ అస్సలు మిస్ చేయొద్దు. ఫస్ట్ అయితే పక్కా మిస్ చేయొద్దు. చూడండి లాస్ట్కి ఎలా పడుకుందో. చాలాసేపు ఊపిన తర్వాత హాయిగా నిద్రపోతుంది. నిద్రపోతే కనీసం పెయిన్ అన్న వాళ్ళకు గుర్తురాదు. ఇది పెయిన్ 2 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఉండింది, దానికి క్యూర్ అయ్యేదాన్ని బట్టి. ఇంటికి వచ్చిన తర్వాత లక్క అడిగింది, ఏంటి బేబీ అలా ఏడుస్తుంది అంటే, వ్యాక్సినేషన్ ఇచ్చాం కదా అందుకే ఏడుస్తుంది అంటే, కొంచెం డల్గా పెట్టింది పాపం, ఎందుకు చెల్లి ఏడుస్తుందని. తర్వాత కొంచెం అయిన తర్వాత చూడండి ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు. వాళ్ళ అక్క హోంవర్క్ రాస్తుంటే ఎలా డిస్టర్బ్ చేస్తుందో. ఇప్పుడే ఎలా ఉన్నారంటే పెద్దగైన తర్వాత ఎలా కొట్టుకుంటారో చూడాలి. సరే, ఈరోజు ఇదే మన వ్యాక్సినేషన్ లాగా. నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, కొన్ని టిప్స్ ఉన్నాయి, కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఉన్నాయి, ఏం చేయాలి ఏం చేయకూడదు. సరే, నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తానండి. అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.